2023 వన్‌డే వరల్డ్ కప్ తర్వాత, ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్, అదేవిధంగా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు గూడా, ఐసీసీ ఈవెంట్స్‌లో ఆస్ట్రేలియా అంటే చాలా మందికి కంగారు పెట్టించే జట్టు. కానీ ఇప్పుడు అదే జట్టు ఐసీసీ ఈవెంట్స్‌లో కంగారు పడుతుంది. మిచెల్ స్టార్క్, అదేవిధంగా హజిల్‌వుడ్ ఇలాంటి వాళ్ళందరూ గూడా గాయాలవ్వడం, వీళ్ళందరూ లేకపోవడం వల్ల బౌలింగ్ కాస్త వీక్ అవ్వడం, బ్యాటింగ్‌లో గూడా అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ లేకపోవడం, ట్రావిస్ హెడ్‌ని ఒక్కడినే నమ్ముకోవడం, మిగతా బ్యాటర్స్ అందరూ ఫెయిల్యూర్ అవ్వడం, ఆహ్, గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి వాళ్ళు తమ పూర్తి స్థాయి ఓల్డ్ హిట్టింగ్ అనేది లేకపోవడం అనేది ఆస్ట్రేలియాకు భారంగా మారింది. ఈ 2026 టీ20 వరల్డ్ కప్ గూడా నుంచి ఆల్మోస్ట్ నిష్క్రమించే స్థానానికొచ్చేసింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఈ సూపర్ ఎయిట్‌కి రాకముందే ఇంటి దారి పట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జింబాబ్వే, ఐర్లాండ్‌తో ఈరోజు జరుగుతున్నట్టు మ్యాచ్‌లో జింబాబ్వే గనక ఐర్లాండ్‌పై విజయం సాధించింది అంటే ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయినట్టే. లేదు, ఒకవేళ ఐర్లాండ్ విజయం సాధించింది అంటే లాస్ట్ మ్యాచ్‌లో ఏదైతే కెనడాతో జరుగుతున్న లాస్ట్ మ్యాచ్ ఉంటదో, ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ పరుగులతో విక్టరీ సాధించాల్సుంటది. లేదు అంటే చేజింగ్‌లో త్వరగా చేజింగ్ చేసి గెలవాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే నెట్ రన్ రేట్ పరంగా తీసుకుంటే జింబాబ్వే 1.4లో ఉంది. ఇక్కడ 0.4లో ఆస్ట్రేలియా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆస్ట్రేలియా ఈ టీ20 26 వరల్డ్ కప్ నుంచి ఆల్మోస్ట్‌గా ఎలిమినేట్ అయిపోయినట్టే. ఈరోజు గనక ఐర్లాండ్‌తో జింబాబ్వే సాధారణంగా మామూలు విక్టరీ, ఎంత పరుగుల తేడా అని అవసరం లేదు. జస్ట్ విక్టరీ సాధిస్తే చాలు, జింబాబ్వే సూపర్ ఎయిట్‌కి క్వాలిఫై అవుతుంది. మరి శ్రీలంక లాస్ట్ మ్యాచ్‌లో ఏదైతే ఆస్ట్రేలియాని బీట్ చేసిందో, ఆ బీట్ చేయడం ద్వారా, అది కూడా చాలా దారుణంగా బీట్ చేసింది. ఆ బీట్ చేయడం ద్వారా శ్రీలంక టాప్‌లో ఉంది. ఆ తర్వాత జింబాబ్వే ఉంది కాబట్టి, జింబాబ్వే ఈరోజు గనక ఐర్లాండ్‌పై విజయం సాధిస్తే ఆస్ట్రేలియా అవుట్. మరి ఆస్ట్రేలియా వాళ్ళ పూర్తి స్థాయి ఫామ్‌ని కోల్పోయి ఈ స్థితికి రావడం అనేది నిజంగా ఒకప్పుడు ఐసీసీ ఈవెంట్స్‌లో కంగారు పెట్టించిన కంగారు, ఇప్పుడు కంగారు పడుతూ ఉండడం అనేది, మరి ఎంత గొప్ప టీమైనా ఒక స్థాయిలో వాళ్ళ ఫామ్ కోల్పోతే ఎలా అవుతుందనే దానికి ఉదాహరణ. మరి ఆస్ట్రేలియా ఆహ్, పూర్తి స్థాయి ఎలిమినేట్ అవుతుందా? ఈరోజు జింబాబ్వే గెలుస్తుందా? ఐర్లాండ్ ఏమైనా షాక్ ఇచ్చి జింబాబ్వేకు ఆస్ట్రేలియా ఆశల్ని ఏమైనా నిలబెడుతుందా చూడాలి. ఆల్మోస్ట్‌గా ఆస్ట్రేలియా అయితే సూపర్ ఎయిట్‌కి రాకముందే ఎలిమినేట్ అయ్యిందని చెప్పొచ్చు. మరి ఎలిమినేట్ అవుతారా? ఈరోజు జింబాబ్వే ఏమైనా వెనకడుగేసి ఆస్ట్రేలియాని ముందుకు పుషప్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? చూద్దాం.